అందరికీ నమస్కారం అండి. నూతనంగా నిర్మించిన శ్రీ నొక్కలమ్మ తల్లి ఆలయాన్ని అయితే మీకు చూపిస్తాను. ఆలయం బయట నుంచి ఇది మొత్తం ఒకసారి చూడండి. ఇదంతా కూడా బయటే. నా వెనకట్ల సామాన్లు అమ్ముకునే అతను అయితే గోల గోల చేస్తున్నాను. నేను కనీసం వాయిస్ ఇవ్వనివ్వకుండా ఇక్కడ ఉన్న గేట్ లోంచి అయితే ఎంటర్ అవ్వాలి లోపలికి. ఆలయంలోకి అయితే భక్తులు వెళ్తుంటున్నారు. రండి మీకు కూడా చూపిస్తాను మొత్తం అంతా. ఈ ఆలయానికి సంబంధించి కమిటీ వారిని అయితే నేను పర్మిషన్ అడిగాను. అక్కడ చైర్మన్ గారు ఉన్నారు, ఆయన అడిగితే తీసుకోమనేసి అయితే చెప్పారు. అందుకనేసి మొత్తం షూట్ చేశాను. ఆలయం అయితే చాలా భారీగా ఏర్పాటు చేశారు. పెద్ద ఆవరణంలో కట్టారనమాట. చాలా ఖాళీగా ఉంటుంది. ఎంత పెద్ద ఆలయం అంటే అంత పెద్దగా ఉంటుంది. ఇదైతే గాలిగోపురం. మొత్తం అంతా రంగులు వేస్తున్నారు చూడండి. దగ్గరికి అయితే అయిపోయింది. ఈ కొన్నాళ్ళు అయితే ఇది మొత్తం రంగులు అయితే వేసేసి కొత్త మాస్కి అప్పచెప్పేస్తారు. ఇదైతే అనకాపల్లికి కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా బిగ్గెస్ట్ పండుగ. ద్వారం అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఈ తలుపులు అయితే చెక్కతో చేసినటువంటివి. చూడండి ఎంత బాగున్నాయో. హోమాలు నిర్వహించడానికి అయితే పెద్ద పెద్ద పాకలు మరియు పందిర్లు అయితే వేస్తున్నారు చూడండి. వర్క్ అయితే చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు, ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా. ఈ వర్క్ అయితే ఆలయం బయట పక్క మొత్తం చుట్టూ అయితే గ్రనైట్లతోని నీట్గా చేస్తున్నారు, టైల్స్ వర్క్. ఆలయానికి వర్క్ చేసే వర్కర్లు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ చేసే వాళ్ళు అక్కడే ఉన్నారు, ఎవరి పని వాళ్ళదే అన్నట్లు. కానీ కలర్స్ వేసిన తర్వాత మాత్రం ఒక్క రకంగా ఎక్సలెంట్గా ఉంది. మరి మనకైతే డ్రోన్లు అవి ఏమీ లేవు కదా, ఈ విధంగానే చేసి చూపిస్తున్నా. ఒకసారి చూడండి, చేసే వర్క్లు అయితే చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, ఎవరి పని వాళ్ళదే అన్నట్లు ఎవరి కాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఊహించలేనన్ని కార్యక్రమాలు మరియు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే చాలా అయితే వేస్తారు ఇక్కడ. ఆలయం అయితే నాకు పిచ్చగా నచ్చేసింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా భారీగా ఏర్పాటు చేశారు. ఖాళీ ఉంది మొత్తం అంతా చుట్టుపక్కల కూడా. ఎందుకంటే భక్తులకి అయితే రద్దీ లేకుండా. ఇంకా అమ్మవారు అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు, ఎక్సలెంట్గా ఉంటారు. ఇంకా చూస్తే ఇంకా కళ్ళు వారం అనమాట, అంత బాగుంటుంది అమ్మవారు. ఆలయం ఇంకా ఓపెనింగ్ అయితే చేయలేదు, ఈ మధ్యకాలంలో చేస్తారు. ఎప్పుడంటే 8వ తేదీని చేస్తున్నారు, మార్చి 2020. ప్రస్తుతానికైతే రకరకాల దేవుళ్ళు దేవతలతో చిన్న విగ్రహాలు ఆలయం చుట్టూ ఏర్పాటు చేశారు. ఆలయంలోకి వెళ్దాం రండి. ఆలయం లోపల అయితే మీకు క్లియర్ కట్గా చూపిస్తాను, ఒకసారి బాగా చూడండి. ఆలయం లోపల అయితే ఇంకా చేయవలసింది ఏమీ లేదు, కొన్ని పెయింటింగ్స్ అయితే వేయాలి. అలాగే ఆలయానికి మొత్తం క్లీనింగ్ ఒకటి ఉండిపోయింది, మిగతావన్నీ కంప్లీట్ అయిపోయినట్లే. త్వరలో అయితే ఇచ్చేస్తారు. అమ్మవారి ప్రతిమ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా ఉంటారు లోపల కూడా. గర్భాలయంలో ఉన్న అమ్మవారు కూడా ఇలాగే ఉంటారు సేమ్. ఆలయ ప్రాంగణంలో పైన ఏర్పాటు చేసిన అమ్మవార్లకైతే రంగులు వేస్తున్నారు. మొత్తం అంతా అయిపోయిందే, కొంచెం ఉంది. ఇంకో 2 రౌండ్లు అయితే ఇంకా రూపం వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. మెయిన్ అమ్మవారి టెంపుల్ ఇది. ఇంకా ఓపెన్ అయితే చేయలేదు కదా, ద్వారాలు మూసేస్తారు. మరి చూడండి ఎంత బాగా పెయింట్ చేస్తున్నారు, చాలా శ్రద్ధగా అయితే చేస్తున్నారు. ఇబ్బంది ఎందుకు ఉంటుందిలేండి, ఎందుకంటే బోల్డ్ డబ్బులు ఇస్తారు వీళ్ళు వేయడానికి అయితే ఆలయ కమిటీ. ఈ 2 రోజుల్లో అయితే ఆలయాన్ని మొత్తం కంప్లీట్ చేసి ఆలయ కమిటీ వారికి అయితే అప్పచెప్పేస్తారు. ఎందుకంటే ఇంకో కొన్ని రోజులే ఉంది కాబట్టి. లోపల నుంచి ఒకసారి గాలిగోపురాన్ని చూడండి, క్లియర్గా చూపిస్తాను ఎంత బాగా ఉందో. ఇంకా కొన్ని కోటింగ్లు అయితే మిగిలి ఉన్నాయి. ఆలయాన్ని అయితే చాలా ఖాళీగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ చూడండి, భక్తులు రద్దీ లేకుండా ఇబ్బంది లేకుండా అయితే ఏర్పాటు చేశారు. గేట్లు చాలా ఎక్కువ కట్టారు గేట్లు అయితే. ఆలయం ఓపెనింగ్ అయితే భక్తులు పెద్ద ఎత్తున వస్తారు, అందుకని ఇన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఆలయం మొత్తం కంప్లీట్ అయితే కనీసం ఖాళీ ఉండదు. గర్భగుడిలో అమ్మవారు అయితే చాలా పెద్దగా ఉంటారు, ఎందుకంటే గతంలోనే చాలా పెద్ద అమ్మవారు. చూస్తే కొన్ని చూస్తుంటే గుండె జల్లుమంట చూడండి, ఆ రకమైన ఫీలింగ్ అయితే కలుగుతుంది. స్తంభాలు మొత్తం అయితే రాతి కట్టడం లాగా ఉన్నాయి, కానీ కనీసం కాదు, ఎందుకంటే మొత్తం పెయింటెడ్ ఇవన్నీ. ఇదైతే అమ్మవారి మెయిన్ టెంపుల్. ఇది మొత్తం స్టోన్తో కట్టిన ఆలయ డిజైన్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూడండి ఎంత చక్కగా అనిపిస్తుంది. పూర్తయ్యేసరికి భూలోక అద్భుతంలా ఉంటుంది. హుండీల వరకు అయితే 100కి 100% కంప్లీట్ అయితే అయిపోయి చీజ్ పక్కన అయితే పెట్టేశారు. ఆలయానికి క్లీనింగ్ ఒకటే మిగిలిపోయింది, మిగతావన్నీ కంప్లీట్ అయిపోయినట్లే. మార్చి 8వ తేదీ 2026 ఆదివారం ఉదయం 10:58 నిమిషాలకు
ఆలయం ఓపెనింగ్ అయితే భారీగా అన్న సంతర్పణ మరియు ఇతర కార్యక్రమాలు అయితే చాలా ఎక్కువగా నిర్వహిస్తారనుకుంటా. ఎందుకంటే ఇంత పెద్ద ఆలయం ఓపెనింగ్ చేసిన తర్వాత మామూలుగా ఉంటుందా? ఒకసారి మీరు ఊహించండి, అమ్మవారి పండగనే ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అలాంటిది అమ్మవారి గుడి ఓపెనింగ్ మామూలుగా ఒకసారి బయట కూడా చూపిస్తాను రండి. అమ్మవారి సోదరుడు పోతురాజు ప్రసాదం కౌంటర్లు అండి. బయట అన్నదాన కేంద్రం భక్తులకి ఎక్కడ రద్దీ లేకుండా షెల్టర్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఆలయం యొక్క ప్రధాన కార్యాలయం అండి. ఇది ఆలయానికి సంబంధించి డొనేషన్ ఇచ్చిన వారి పేర్లు అయితే బోర్డుల మీద లిఖించారు చూడండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.